వెల్కమ్ టు మై ఛానల్ దీపక్ ఎగ్జాటిక్ ఫర్డ్స్. మీకు ఈ వీడియోలో నేను చేసుకున్న చిన్న సెటప్ని చూపిస్తున్నాను. ఇంకా అది ఫుల్ ప్లెజ్డ్గా అవ్వలేదు. సో అయినంత వరకు మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఓకే, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు పెట్స్ గురించి కానీ ఇతర ఏ వీడియోస్ గురించి కానీ కావాలనుకుంటే ఈ ఛానల్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా మీకు ఏమైనా కావాలనుకున్నా సరే అవి నాకు కామెంట్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ ఉన్న గేట్ వచ్చేసి ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ఇక్కడ నుంచి వెళ్ళగానే మనం అక్కడ ఆర్ట్ వేయించాము. ఎదుర్కొంటూ కొంచెం మనం ఎవరన్నా వచ్చినా చూడటానికి కొంచెం లుక్ బాగుండేటట్టు ఇది మొత్తం టోటల్ మన ఎగ్జాటిక్ బోర్డ్స్తో ఆ టైపు ఏ బోర్డ్స్ ఉంటే ఆ బోర్డ్స్ అలా ఫిల్ చేయించాను. అండ్ కొంచెం లుక్ వైజ్ కొంచెం వచ్చిన వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా కనబడాలని చెప్పి ఇక్కడ చిన్నపిల్లలు ఎవరైనా వస్తే చూడటానికి లిటిల్ యానిమేషన్స్ అని కార్టూన్స్ అనేది ఈ వాళ్ళంతా ఒక 4 కార్టూన్స్ వేయించాం. ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఈ ప్లేస్లోంచి మన ప్లేస్లోకి వెళ్ళడానికి వేరే డోర్ ఉంటుంది మధ్యలోని. అంటే ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి వెళ్ళడానికి ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా వర్డ్ ఆ రూమ్లోంచి మిస్ అయితే ఈ ఎదురున్న రూమ్లో స్టక్ అయిపోద్ది అనమాట, బయటకు వెళ్ళకుండా. మన సేఫ్టీ కోసం అనమాట. ఎప్పుడన్నా మనం సేఫ్టీస్ ఉంచుకోవాలి. యాక్చువల్గా మన బోర్డ్ అనేది మిస్ అయ్యి బయటికి వెళ్ళిందంటే మనకు బోర్డు దొరకదు. సో ఎందుకంటే 2 ఎంట్రన్స్ పెట్టుకున్నాం. ఆ ఎంట్రన్స్లోంచి మనం మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్తాం కాబట్టి ఈ ఎంట్రన్స్లోకి వెళ్ళగానే మనం ఆ డోర్ క్లోజ్ చేసుకుని ఈ డోర్ ఓపెన్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం లోపల వెళ్ళగానే ఈ డోర్ క్లోజ్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఎనీ బోర్డ్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. మనం ఏదైనా ఐవరీ కానీ ఏదన్నా కానీ మనం సెట్ చేసుకునేటప్పుడు 2 డోర్స్ అనేవి పెట్టుకుంటాం. బెస్ట్ ఆప్షన్. వన్స్ బర్డ్ అనేది బయటికి వెళ్ళిందంటే అది మనకు దొరకదు. ప్లస్ బర్డ్ అనేది బయట సర్వే అవ్వలేదు, ఎందుకంటే అవి మన లోకల్ బర్డ్స్ కాదు. సో మన ఈ బర్డ్స్ అనేవి కేజీల్లో తప్ప బయట సర్వే అవ్వటం చాలా కష్టం. వాటికి ఫీడింగ్ తీసుకోవడం రాదు, అండ్ ఫీడ్ తీసుకోలేవు కూడా. బయట ఫీడ్ మనం ప్రాపర్గా ఇస్తాం కాబట్టి డైట్. సో ఈ సేఫ్టీ అనేది కంపల్సరీ, మ్యాండేట్ అని చెప్పవచ్చు. కంపల్సరీ అని కాదు కానీ ఇంకా మ్యాండేట్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది మెయిన్ వాల్ వచ్చి మీకు ట్రీ పెట్టి ట్రీ మీద కొంచెం ఆర్ట్స్ అన్నీ వేయించాను. దట్టు చూడండి, అన్ని రకాల మీకు పిక్చర్స్ ఉంటాయి దాని మీద. నార్మల్గా ఈ ఆర్ట్స్ అన్నీ హ్యాండ్తో వేసినవండి. స్టిక్కర్స్ కావాలని పెయింటర్ చేత వేయించినవే. ఒక ఆర్టిస్ట్ వచ్చి వేశాడు ఇవన్నీ. ఇంకా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. బట్ ప్రజెంట్ ఎలా అయితే ఉందో అలా మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అనేది తీశాను. మీకు అంతేకాకుండా బోర్డ్స్ ఏమన్నా కావాల్సినా సరే, ఏమన్నా రిక్వైర్మెంట్ ఉన్నా సరే నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాని నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు సేల్స్కి ఏమన్నా సరే షార్ట్స్లో పెడతాము. మెయిన్ వీడియోలో కాకుండా షార్ట్స్లో మాత్రం రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఏ పెట్స్ అయితే సేల్స్కి ఉన్నాయో అవన్నీ మీరు అవి చూసి నచ్చినవి చూసి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మేజర్ సిటీస్ ఏమన్నా ఉంటే అక్కడ డెలివరీ ఉంటుంది. ప్లస్ చిన్న చిన్న విలేజ్లకి అయితే డెలివరీ కష్టం. మేజర్ సిటీస్ అన్నింటికి డెలివరీ ఉంటుంది. మెయిన్ ఏంటంటే నేను ఈ రూమ్కి మధ్యలో ఒక ప్లాంట్ టైప్ పెట్టుకున్నాను. అది జామ చెట్టుది కొమ్మది. సో దాన్ని ఒక స్టాండ్ టైప్లో నేను చేసుకున్నాను. అది మనకి బర్డ్స్ ఏమి వచ్చినా దాని మీద స్టాండ్ అవ్వడానికి పెర్చిలా ఉపయోగపడుతుంది. మెయిన్ వాటికి కూడా రియలిస్టిక్గా ఉంటుంది. అందుకని చెప్పి ఒక పెద్ద కొమ్మని నేను సెట్ చేసుకున్నాను. అది అంతేకాకుండా ఇంకా పైన ఇంకా చాలా చేయాల్సింది ఉంది. సో మీరు ఎవరన్నా హాబీస్టులు ఉంటే మీరు ఏమన్నా నాకు సజెషన్ ఇచ్చినా నో ప్రాబ్లం. ఇంకేమన్నా మీ ఐడియాస్ కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మీ దగ్గర ఏమన్నా ఐడియా ఉన్నా సరే నాకు కొంచెం ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
వన్స్ అగైన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి ఐడియాస్ ఏమన్నా కావాల్సిన నేను చెప్తాను. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నా నాతో షేర్ చేసుకోండి. వేరే నలుగురు చెప్పడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.